మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. 2 లక్షల మంది రైతులకు కష్టం, 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం, 514 కోట్లు ఇవ్వండి, 1434 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం, 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, 4794 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం, మరమ్మతులకు, పునరుద్ధరణకు 2744 కోట్లు అవసరం, 18.20 లక్షల మందిపై మోందా పంజా విసిరింది. ఇక 17 రంగాలకు నష్టం, 5244 కోట్ల సహాయం చేయండి. కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష, చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు, ప్రధాన నిందితుడికి 70 లక్షల జరిమానా విధింపు, 10 ఏళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకం, ఇళ్లు స్థలాలు ఇక మీ సొంతమే, గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కు, వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డు పంపిణీకి సన్నాహాలు, స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం. ఇక 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు, పాలనకు సాంకేతిక జోడింపు, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇక నవంబర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ, ఎండీ అంచనా వేసింది. యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, KG2 PG నాణ్యమైన ఉచిత విద్య, రాష్ట్రంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, బీహార్ ప్రజలపై ఎన్డీఏ హామీల వర్షం. ఇక భారత్, అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. సంతకాలు చేసిన రాజ్నాథ్ గారు మరియు హెగ్జాత్. న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు. ఎస్పీ స్థాయి అధికారి ఆమోదం తెలిపితే తప్ప ఈడీ సమన్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల అనంతరం హింస, టాంజానియాలో 700 మంది మృతి చెందారు. దేశ గౌరవానికి ఇందిరా తొలి ప్రాధాన్యం. 41వ వర్ధంతిన రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. కేంద్రీయ గృహమంత్రి దక్షత్ పథక్ అవార్డులు 1466 మందికి ప్రకటించిన హోంశాఖ. మా ప్రాంతంలో రష్యా భారీగా సైన్యం మోహరించిందని జెలెన్స్కీ గారు తెలిపారు. H1B వీసాదారులపై అమెరికా అక్కసు, భారత్ను నిందిస్తూ యాడిచ్చింది. ఇక అమెరికాకు మానవ అక్రమ రవాణా, భారతీయుడి సంస్థపై ఆంక్షలు. ఇక కాంట్రాక్ట్ కిల్లర్లు, ల్యాండ్ మైన్ ముఠాలతో చట్టాపట్టాల్, మెరైన్ ఇంజనీర్ నుంచి నేర సామ్రాజ్యంలోకి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే CK బాబుపై పలుమార్లు హత్యాయత్నం. ఇది చింటూ నేపథ్యం. ఇక రాజీ కోసం రాజకీయ ఒత్తిళ్లు, బాధిత కుటుంబాలపై గంజాయి కేసు, సాక్షులకే కాదు పోలీసులకు బెదిరింపులు, న్యాయాధికారులపైన తప్పుడు ఆరోపణలు, మేయర్ దంపతుల హత్య కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు చింటూ కుయుక్తులు. ఇక సతీ సమేతంగా నేడు చంద్రబాబు గారు లండన్ పర్యటన. 4న భువనేశ్వరి గారికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ పురస్కారం, హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పికాక్ అవార్డు. ఇక 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్లో విశాఖ యువతి ప్రసంగం, అరుదైన అవకాశం దక్కించుకున్న గానప్రియ. ఇక కాకినాడలో విద్యుత్ నౌకల తయారీ, కేంద్రంతో శాన్ మ్యారిటైన్ షిప్పింగ్ సంస్థ MOU చేసుకుంది. ఇక కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు, పటేల్ కలలను మోడీ నెరవేర్చారని అమిత్ షా గారు తెలిపారు. ఇక రాజధాని పనులపై 15 రోజులకోసారి సమీక్షిస్తా, గడువులోగా పూర్తి చేయాల్సిందే. అధికారులకు, గుత్తేదారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. 6వ తరగతి విద్యార్థినిపై ఆకృత్యం, చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారం. పోలవరం మండలంలో ఘటన, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక తూర్పు నావికాదళం చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా గారు నియమితులయ్యారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమించింది. ఇక టిడ్కో ఇళ్ల కోసం 540 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు. ఇక సంజయ్ గారికి రిమాండ్ పొడిగించారు. వైద్య విద్య ఇన్ సర్వీస్ కోటా 20% పెంపు, డిజిటల్ అంతరాలు తొలగాలి. VIT చెన్నై టెక్నోవిట్ 25లో వక్తలు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం. పరకామణిలో చోరీ కేసు రాజీ, ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు, కౌంటర్ వేయాలని రవికుమార్, AVSO సతీష్ కుమార్కు తదితరులకు ఆదేశం. లోక్ అదాలత్లో రాజీ, చట్టబద్ధత తేల్చేందుకు ధర్మాసనం విచారణ, తదుపరి విచారణ 17కు వాయిదా. ఇక పొలాల్లో నీరు తొలగించండి, సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రభుత్వం అండగా నిలిచిందన్న సంతృప్తి బాధితుల్లో కలగాలి. తీర ప్రాంత గ్రామాలు రక్షకు బృహత్ ప్రణాళిక. తుఫాను అనంతరం పరిస్థితులపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇక కృష్ణాలో వచ్చిన వరద వచ్చినట్లు దిగువకి. ఇక ఒంగోలులో ముంపు, 1 రోజులో తొలగింపు. యంత్రాంగం పకడ్బందీ చర్యల ఫలితం. నేడు కమిషనర్ను సత్కరించనున్న సీఎం గారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లు, నిండగుంట అరుణకు రిమాండ్. విజయవాడలో SIR పేరట స్టేషన్లో కేసు నమోదు.
నెల్లూరు కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తరలింపు. ఇక ఎన్డీఏకు షాబాద్ సవాల్, బీహార్లో పూర్వ వైభవానికి అధికార కూటమి ప్రయత్నం. ఇక త్వరలో టీటీడీలో శ్రీవారి వైద్య సేవ ఆన్లైన్లో నమోదు చేసుకున్న డాక్టర్ల సేవలు దేవస్థాన ఆసుపత్రులు అందుబాటులోకి ఈవో వెల్లడించారు. నేను లోకేష్ వారంలో చేరో రోజు పార్టీ ఆఫీసులో ఉంటాం, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు గారు. తొందరపడి టికెట్లు ఇచ్చానేమో ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేసినేని చిన్ని వివాదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, వారి వ్యవహారం తేల్చాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించారు. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు. ఇక అండగా ఉంటాం, ఉద్యోగం ఇప్పిస్తాం, ప్రమాదంలో 2 చేతులు కోల్పోయిన యువకుడికి సీఎం భరోసా. ప్రవర్తనను ప్రశ్నించిందని తల్లిని చంపిన కుమార్తె, 4 బాలలతో కలిసి ఘాతుకం. బస్సు నిర్వహణలో భారీ ఉల్లంఘనలు, కర్నూలు బస్సు ప్రమాదంలో నిర్ధారించిన రవాణా శాఖ అధికారులు. ఇక మళ్లీ బెంగళూరుకు జగన్ గారు, శుక్రవారం మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు. బుధవారం అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన గురువారం వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రచారం జరిగినప్పటికీ శుక్రవారం ఆయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇక 13 గంటల్లోనే DNA పరీక్షలు పూర్తి, ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ సహా బృందాల్ని అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంతో 15% మరణాలు జీబీడీ నివేదిక వెల్లడించింది. వైదిక వారసత్వ పరిరక్షణలో ఆర్య సమాజ పాత్ర అమోఘం, భారతీయ విలువల గురించి నిర్బద్ధత మాట్లాడిన సంస్థ ఇది. ప్రధాని మోడీ వ్యాఖ్యలు, తీవ్ర జాప్యమైందన్న కారణంతో మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేయలేం, దాని దుష్ప్రభావమేంటో పరిశీలించాలి, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఐపీఎస్ల డిప్యుటేషన్ తగ్గింపు తీర్పు సమీక్షకు నిరాకరణ, క్యాడర్ రివ్యూ ఉత్తర్వునకు సమర్థన, కేంద్ర పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఇక ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి, పటేల్ వారసత్వాన్ని మోడీ అవమానిస్తున్నారు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే వ్యాఖ్యలు. ఇక సోదరుడిపై బ్రిటన్ రాజు వేటు, యువరాజు హోదాకు తొలగింపు, సెక్స్ కుంభకోణం ఆరోపణలు. ఇక అక్టోబర్లో వర్షాలు ఈసారి అధికం, ఈశాన్య ఋతుపవనాల పరిధిలో విరివిరిగా వానలు. ఇక ఖతార్లో ఆయిల్ గ్యాస్ కంపెనీలు ఉద్యోగాలు నైపుణ్యం.ఏపీ.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు. ఇక దేశీయ ఉక్కు డిమాండ్లో 11 నుంచి 13% వృద్ధి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు తెలిపారు. పట్టణాల్లోని ఆలయ భూములు లీజుకు కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీ ఆర్డీసీకి 16 మంది డైరెక్టర్ల నియామకం. ఇక పీఎం కుసుమ్ టారిఫ్ కోసం ఏపీఈఆర్సీకి ప్రతిపాదన. ఈ నెల 26న బహిరంగ విచారణ. పీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్యం, ఆర్టీసీ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలకు అవకాశం. ఇక ఉపాధి శ్రామికులకు ప్రతిబంధంగా ఈకేవైసీ నమోదు, 38 లక్షల మందిపై ప్రభావం చూపించే అవకాశం. లిప్టెక్ ఇండియా అధ్యయనంలో వెల్లడి. ఇంకా సాక్షులు చూద్దాం ఒకసారి. 2వ టీ20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు, భారత్ పరాజయం. ఇక బంగారం అప్, వెండి డౌన్, 10 గ్రాముల పసిడి ధర 2200 జంప్ 126,600కి చేరింది. ఇక జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్ దే అని మోడీ గారు విమర్శించారు. యూపీఎస్సీలో దృష్టిలోపం ఉన్న వారికి స్క్రీన్ రీడర్. ఇక ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఈ ఏడాది 13.6% మేర తగ్గిన పన్నుల కల్పన, గత ఏడాది అంతకు ముందు ఏడాది కన్నా తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 11.3% కోత. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై లిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి. ఇక చేలో నీళ్లకు రైతుల కన్నీళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడ్డ మోందా తుఫాను, వరికి అపార నష్టం. సగానికి సగం తుడిచిపెట్టుకుపోయిన పంట కళ్ళ ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక మా రాయితీలు మాకు ఇవ్వకుంటే తిరుగుబాటే, సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు. మా చేతిలో ఏం లేదు, సీఎంఓ జాబితా ప్రకారమే ఇస్తున్నామన్న అధికారులు. ఇక ఆలయ భూముల వంతు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాలు రూపకల్పనకు అధికారుల కమిటీ. అస్మదీయులకు ఆలయ భూముల పందేరానికి కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ. రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.5 కోట్ల చదరపు గజాలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. అమ్మో నకిలీ బొమ్మ, ఆందోళన కలిగిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు, మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వైనం. ఏఐ ఇంకా అభివృద్ధి చెందితే మరింత ముప్పు, నిపుణులు తెలుపుతున్నారు. చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు. ఐటీ రూల్స్కు పలు సవరణలు చేస్తూ ముసాయిదా. భయపడద్దు, పోలీసులు ఉన్నారు. డీప్ ఫేక్ బాధితులకు చిరంజీవి భరోసా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ, మంత్రి హామీతో ఆశా నిర్ణయం. 2,700 కోట్ల బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ నెలాఖరులోగా చెల్లిస్తామని మంత్రి గారు తెలిపారు.
ఇక పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి పోటీ చేయవచ్చు సీఎం గారు తెలిపారు. సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకుని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా. విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తా. లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా. పార్టీ ఆఫీసులో 4 గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ. పోలవరం నిర్వాసితులకు నేడు 1000 కోట్ల పరిహారం. ఇక లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది ఆస్తులు జప్తు. సిట్కు సిబిఐ కోర్టు అనుమతి. నీ సంగతి చూస్తా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, బయటకు వచ్చాక నాశనం చేస్తా. ఫిర్యాదుదారుపై కిలేడి అరుణ కోర్టు ప్రాంగణంలో చిందులు. ఇక బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం. 27 మందిపై కేసు. ఆర్ఏ శ్యామల, సివి రెడ్డి, కందుకూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు. బెల్ట్ షాపులు మద్యం తాగడం వల్ల ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు. ప్రజలను తప్పుదోవ పట్టించి అశాంతి సృష్టించాలన్న దురుద్దేశంతోనే అనే ఫిర్యాదు. ఇక నైట్ సాయంత్రం కల్లా ముంపు నుంచి రైతులకు ఊరట. పొలంలో నీళ్లు మళ్లింపునకు తక్షణ చర్యలు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం. సాయంపై ప్రధాని మోడీతో మాట్లాడతా సీఎం చంద్రబాబు గారు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. దేశ విభజన పాపం కాంగ్రెస్దే, అందుకే కాశ్మీర్లో చిచ్చు, దశాబ్దాల శాపం. సర్దార్ పటేల్ సలహాను నెహ్రూ ఒప్పుకోలేదు. పటేల్ 150వ జయంతి వేడుకలో ప్రధాని మోడీ గారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద నివాళులు. ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ. ఇక వేగంగా నీటిని తొలగింపు, పంటలను కాపాడాలని సీఎం గారు తెలిపారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్ సిస్టమ్, రక్షణ ఉత్పత్తుల కంపెనీలకు జోరుగా ఆర్డర్లు. హైదరాబాద్లో విస్తరిస్తున్న పరిశ్రమలు. ఇక ఏసీసీ లాభం 5 రెట్లు. 67% పెరిగిన పతాంజలి ఫుడ్స్ లాభం. అమెరికాకు 1mg ట్యాబ్లెట్లు నాట్కో తెలిపింది. నారాయణ హృదయాలయ చేతికి ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్ విలువ 2200 కోట్లు. మారుతి సుజుకి లాభం 3349 కోట్లు. ఇక భారత్లో యాపిల్కు రికార్డు స్థాయి ఆదాయాలు. 8% తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం. ఇక దేశీయంగా మానవరహిత విమానాలు తయారీ. 6 నెలల ఉత్కంఠకు తెర. చైనా నుంచి అరుదైన భూ అయస్కాంతాలు వస్తున్నాయి. ఈవీ పునరుత్పాదక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊరట. ఎయిర్ ఇండియాకు తోడ్పాటు అందిస్తాం, సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. పెండింగ్ రిటర్నులు 3 ఏళ్లకు మించితే దాఖలు చేయలేరు. ఇక విదేశీ మారకపు నిల్వలు తగ్గాయి. మదుపరుల లాభాల స్వీకరణ. ప్రైవేట్ బ్యాంకులు లోహ షేర్ల అమ్మకాలు. 2.10 లక్షల కోట్లు తగ్గిన మదుపరుల సంపద. సెన్సెక్స్ 466 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 156 పాయింట్లు. ఇక బీపీసీఎల్ డివిడెండ్ 7.5 రూపాయలు. ఇక నోటిఫికేషన్స్ చూద్దామండి. హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ ముజాఫర్ తాత్కాలిక ప్రతిపాదన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 13. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14 ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక డిఆర్డీఓ టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చండీగఢ్ ఇంజనీరింగ్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 41. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 17 నవంబర్. ఇక రాజస్థాన్ పిలానీలోని సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాత్కాలిక ప్రతిపాదన ప్రాజెక్ట్ స్టాఫ్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 23. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఐఐటి బెంగళూరులో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు. బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అర్హులు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు. డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అర్హులు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.